కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చలికాలంలో పేదవారి కంటైనర్ ఇల్లు. అనగనగా రామాపురం అనే ఓ చిన్న పల్లెటూరుండేది. ఆ ఊళ్ళో రామారావు గారి కుటుంబం నివసించేది. రామారావు, అతని పెద్ద కొడుకు మోహన్ ఇద్దరూ కలిసి ఆ ఊళ్ళో కిరాణా వ్యాపారం చేసేవారు. అది చిన్న కొడుకు రాజేష్ లారీలు నడుపుతూ డబ్బు సంపాదించేవాడు. ఒకనాడు కాంతం పట్నంలో ఏదో కొత్త మార్కెట్ పెట్టారంట. దీంతో ప్రజలందరూ అక్కడికి వెళ్తున్నారు. మన ఊరోళ్ళు కూడా ఆ పెద్ద బిల్డింగ్ వైపే పరుగులు తీస్తున్నారు. మన దుకాణం వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడ్డం లేదు. ఏం చేద్దామండి, అంతా మన తలరాత. పిల్లలు చిన్నప్పుడు ఎంచక్క వ్యవసాయం చేస్తా దజ్జాగా రాజుల బ్రతికేవారు. కోడి పందాలప్పుడు వద్దొద్దంటన వినకుండా భూమిని పనంగా పెట్టి ఆటలాడి ఓడిపోయారు. అప్పటినుంచి మీకు అసలు అవగాహన లేని వ్యాపారాలు బాట పడ్డారు. ఆ రోజు జరిగిన తప్పుకి నేను జీవితాంతం బాధపడతానే ఉంటానేమోలే కాంతం. నువ్వన్నట్టు అసలేమీ తెలియకుండా ఈ వ్యాపారం ప్రారంభించేశాం. ఏదో వచ్చే అరాకొర లాభాలతో ఇంతవరకు నెట్టుకొచ్చాం. ఇక ఇది కూడా దివాలా తీసేలాగే ఉంది. బాధపడకండి, మన చిన్నాడున్నాడుగా, వాడి సంపాదనతోనైనా మన ఖర్చులు వడ్డెక్కుతాయిలేండి. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నూతి దగ్గర బట్టలు ఉతుకుతున్న చాందిని దగ్గరికి మోహన్ వెళ్ళి ఇలా అంటాడు. మన దుకాణం ఇక ముందుకు నడిచేలా లేదు చాందిని. మీరు అసలు కంగారు పడకండి. నేను కోమలి టైలరింగ్ నేర్చుకుంటున్నా కదా. మన దుకాణంలో సరుకులన్నింటినీ ఇంటికి తెచ్చి మేమిద్దరం బట్టలు కుట్టడం ప్రారంభిస్తాం. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ మీ ఇద్దరి ఇంట్లో పనిచేసి ఇంకా దుకాణం కూడా చూసుకోవాలంటే మీకు కష్టంగా ఉంటుంది కదా. అందుకే కూలి పని ఏదైనా దొరుకుతుందేమో చూద్దామనుకుంటున్నాను. మీకేంటండి అంత కర్మ? చదువుకున్నారు, మీ చదువుకు తగ్గట్టుగా చిన్న ఉద్యోగం ఏదో చూసుకుంటే బాగుంటుంది కదా. ఏదో మావయ్య గారికి తోడుగా ఇన్నాళ్ళు వ్యాపారంలో కూర్చున్నారు, అంతేగాని చదువులే కాదు కదా. ఉద్యోగం దొరకటం అంత సులువైన పని కాదు చాందిని. అందుకేగా మన రాజేష్ కూడా లారీలు నడుపుతున్నాడు. ఇంతలో అక్కడికి రాజేష్, కోమలి వస్తారు. అన్నయ్య, నేనంటే లారీలు నడపటం వల్ల డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆ వృత్తిని ఎంచుకున్నాను. నాకైతే అలవాటైపోయింది గాని నీ వల్ల అయ్యే పని కాదన్నయ్య ఇది. గొడవ పడ్డానికి కూడా సిద్ధంగా ఉండాలి. నువ్వేమో వాదన కూడా నచ్చో నీకు. నీ గురించి తెలిసే పట్నంలో ఉన్న నా ఫ్రెండ్కి నీకోసం ఉద్యోగం వెతకమని చెప్పాను. కొత్తగా పెట్టిన ఆ మార్కెట్లోనే ఒక అకౌంటెంట్ పోస్ట్ ఉందంట. మరి నువ్వు చేయగలవా? ఎందుకు చేయరు? మన దుకాణంలో కూడా చేస్తున్న పనే కదా. ఏవండి, నా మాట విని పట్నంలో పని చూసుకోండి. కానీ బావగారు, మీరు కాస్త ఆ దుకాణం ఖాళీ చేయించే పని చూడండి. నేను అక్క కూడా బట్టలు కుట్టడం ప్రారంభిస్తాం. ఇంటికి కొంత ఆర్థికంగా సహాయపడదాం అనుకుంటున్నాం. అలా ఆ కుటుంబం వాళ్ళందరూ రకరకాలుగా కష్టపడుతూ తమ ఇంటిని నడిపించేవారు. సూర్యకాంతం, రామారావు ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చూసుకునేవారు. ఇలా ఉండగా ఒకనాడు రాజేష్, మోహన్ తమ ఇంటి మేడపై కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, ఈరోజు క్వారీలో ఓనర్తో తగువైంది. ప్రతిసారి ఆ నీలారావు నాన్న అతని దగ్గర ఓడిపోయిన పొలం గురించే మాట్లాడుతున్నాడు. పోనీలే, ఉద్యోగం ఇచ్చాడు కదా అని ఎప్పుడూ ఊరుకుంటున్నాను. నిన్న బాగా తాగున్నాడు. నాన్న గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. నాకసలు 4 తన్నాలనిపించింది. కానీ అతని వయసును చూసి అలా ఆగిపోయాను. ఒరే, ఎప్పుడు ఎవరి మీద చేయి చేసుకోకురా. అందులోనూ పెద్దవాడు తాగున్నాడు. అయినా ఎవరి పాపాన్ని వాళ్లే పోతారు. మన కుటుంబం హాయిగా ఉండటం మనకి ముఖ్యంరా. అనవసరమైన గొడవల జోలికి మనం వెళ్ళకూడదు. నేను కూడా ఇన్నాళ్ళు అలాగే అనుకున్నానన్నయ్య. ఈరోజు ఉదయం తాగిలేడు కదా అని నిన్న జరిగిందంతా చెప్పి అలా ఇంకెప్పుడు అనొద్దని చెప్పడానికి వెళ్ళాను. అందుకు నన్ను, నాన్నని మళ్ళీ నీచంగా మాట్లాడాడు. ఇంట్లో అందరినీ తిడుతున్నాడు. వాడు వేసే ఉప్పు తింటూ మనం బ్రతుకుతున్నామంట. నేను కష్టపడుతున్నాను, నీ దగ్గరే కాదు ఇంకెక్కడైనా బ్రతుకుతాను, నీకంటే పై స్థాయికి ఎదిగి చూపిస్తాను అన్నాను. రాజేష్, నువ్వు తప్పేమీ చేయలేదు. పరిస్థితులు ఒక్కోసారి మనకు సహకరించావు. సర్లే, ఇంకొక క్వారీలో పనిచూడమంటావా? లేకపోతే పనిచేయి. నువ్వు కూడా నా అలాగే మా దుకాణానికి వచ్చి అక్కడ ఇంకో అకౌంటెంట్ పోస్ట్ హాయిగా ఉంది. మనిద్దరం కలిసి వెళ్ళొచ్చేస్తూ ఉండొచ్చు. అలా నీతో పాటు నేను కూడా పనే చేస్తే మరి మా ఓనర్ కంటే ఎక్కువ డబ్బు ఎప్పుడన్నయ్యా సంపాదిస్తాం? చెప్పానుగా, నేను సవాల్ చేసి వచ్చానని. అందుకే నేను కొత్త లారీని కొందామనుకుంటున్నానన్నయ్యా. ఒరే, నీకేమైనా మతిపోయిందా ఏంటి? మన దగ్గర తినటానికి తిండి లేదు. అలాంటిది నువ్వేకంగా కొత్త లారీ ఎలా కొంటావు రాజేష్? నేను దీనికోసం లోన్ తీసుకుంటానన్నయ్యా. లారీ కాదు, కంటైనర్నే కొనేస్తాను అంటూ రాజేష్ తను అనుకున్నట్లుగా ఒక పెద్ద కంటైనర్ని కొంటాడు. రేయింబౌళ్ళు కష్టపడతాడు. ఆ కంటైనర్ నడుపుతూ బోలెడంత డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఒకరోజు కోమలి,
మీరు అనుకున్నట్లుగానే ఆ క్వారీ ఓనర్ నీలారావు కంటే కూడా ఎక్కువ డబ్బే సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో మీరు తీసుకున్న లోన్ కూడా తీర్చేశారు. ఇంకా ఎందుకండి ఇలా రేయింబావులు కష్టపడతారు? పొద్దునంతా లారీ నడుపుతూ రాత్రికని ఇంటికొచ్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి. రాత్రులు బళ్ళు నడపడం ప్రమాదకరం. లేదు కోమలి, ఇంకొద్ది రోజులు నేను కష్టపడాలి. అప్పుడు మా నాన్న ఓడిపోయిన పొలాన్ని కూడా నేను తిరిగి కొంటాను. అప్పుడు తెలిసొస్తుంది నేనంటే ఏంటో వాడికి. అలాగే చేద్దురుగాని మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయండి. మీ ఆరోగ్యం చెడిపోతే మీ మీద ఆధారపడి ఉన్న నా పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకోండి. అసలే చలికాలం. ఈ మంచులో అలా రాత్రులు ప్రయాణం చేయకూడదండి. మంచులో కప్పబడి ఉన్న రోడ్లు సరిగ్గా కనిపించకపోతే యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా. సరే కోమలి, నేను ఇక మీదట రాత్రులు డ్రైవింగ్కి వెళ్ళను, ఓకేనా? కోమలి అలా అనేసరికి రాజేష్ ఆలోచనలో పడతాడు. అలా ఆలోచించి మరో 2 కంటైనర్లని లోన్ ద్వారా తీసుకుంటాడు. ఈసారి వచ్చిన లాభంతో లోన్ తీర్చటం మాత్రమే కాదు, తాను అనుకున్న పొలాన్ని కూడా తిరిగి కొంటాడు. అక్కడితో ఆగక ఓ స్థలాన్ని కొని అందులో సొంతంగా ఒక క్వారీని మొదలు పెడతాడు. మోహన్ కూడా పట్నంలో ఉన్న దుకాణంలో పని మానేసి రాజేష్ కొత్తగా పెట్టుకున్న క్వారీలో అకౌంట్ చూస్తూ ఉంటాడు. శభాష్రా చిన్నోడా, పోయిన నా పరువుని తిరిగి నువ్వు కాపాడావు. అదంతా నా వల్లైన పని మాత్రమే కాదు నాన్న. నీ పెద్ద కొడుకు పట్నంలో పనిచేసి తెచ్చిన డబ్బుతో మన ఇల్లు గడిచేది. అలాంటి సమయంలో ఇంటికి ₹1 కూడా ఇవ్వకుండా కంటైనర్లు క్వారీలంటూ నేను తిరిగాను కదా. నన్ను కాదు, ముందు అన్నయ్యని పొగుడు, ఆ తర్వాతే నేను. అలా ఆ కుటుంబం హాయిగా ఉంటుంది. కానీ ఇదంతా నచ్చని నీలారావు రామాపురంలో మళ్లీ కోడి పందాలు మొదలు పెడతాడు. యావండి, ఈరోజు మీరు బయటికి వెళ్ళబాకండి. అసలే చలికాలం, బయట బాగా చలిగా ఉంది. ఈ చలిలో బయటికి వెళ్తే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం మాట్లాడుతున్నావు గాంతం? అయినా ఈ చలి నన్నేం చేస్తుంది? ఆ నేలారావు ఊళ్ళో మళ్ళీ కోడి పందాలు మొదలెట్టాడు. మీరు అటువైపు వెళ్లారంటే ఖచ్చితంగా పందెలో పాల్గొంటారు. అయ్యో కాంతం, ఇంత జరిగాక కూడా నేను పందెంలో పాల్గొంటానని ఎట్టా అనుకున్నావు? ఒక్కసారి పందెంలో ఎంత గోలిపోయానో నాకు తెలుసుగా. మళ్ళీ ఆ పని నేనెట్టా చేస్తాను చెప్పు అని సూర్యకాంతం వారిస్తున్నా వినకుండా రామారావు పందెం చూడ్డానికని పందెం జరిగే చోటికి వెళ్తాడు. ఎన్ని గంటలైనా రామారావు తిరిగి ఇంటికి రాకపోవడంతో సూర్యకాంతం భయపడుతూ ఉంటుంది. ఎందుకత్తమ్మా అంతలా భయపడతారు? మామయ్య గారు చెప్పారుగా అలాంటి పనులేవి చేయనని. నీకు తెలీదమ్మా, ఆయన నా పెళ్ళైనప్పటి నుండి పందెంలో పాల్గొంటూనే ఉన్నాడు. అక్కడ ఆ నీలారావు లాంటి వాళ్ళు రెచ్చగొట్టడంతో పందేలేస్తా ఉంటాడు. ఎన్నోసార్లు గెలిచారు గాని ఒక్కసారి ఆయన ఓడిపోవడం వల్ల ఎంతగానో మన కుటుంబం అంతా నష్టపోయాం. అందుకే నాకు ఈ భయం. ఇంతలో రామారావు అతని 2 కొడుకులు దీనంగా అక్కడికొస్తారు. ఏం జరిగిందిరా, ఎందుకలా ఉన్నారు? ఇంకేం జరగాలమ్మా, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. వద్దు వద్దు అంటున్నా వినకుండా నాన్నగారు కోడి పందెంలోకి దిగారు. ఆ నీలారావు గాడు అడ్డదారులు తొక్కి నాన్నగారిని ఓడించి మళ్ళీ మన పొలాన్ని లాక్కున్నాడు. నాన్నగారు ఊరుకుంటారా? మళ్ళీ పందెం వేశారు. ఈసారి మనం ఇల్లును కూడా కోల్పోయాం. అంతేకాదు, మనం ఇంకో ₹10 లక్షల వాళ్ళకి బాకీ కూడా పడ్డాం. అయినా ఆ నీలారావు అక్కడితో ఊరుకోలేదమ్మా. ఇంకా ఏవేవో పందెం ఖాయమని రెచ్చగొట్టాడు. ఇంతలో రాజేష్ అక్కడ జరుగుతున్న మోసాన్ని ఊరందరికీ తెలిసేలా చేశాడు. కానీ ఏం లాభం? ఒక్కసారి పందెం ఓడిపోయామని ఒప్పుకున్నాక మనం ఇవ్వాల్సినంత ఇచ్చి తీరాల్సిందే. నేను వద్దంటానే ఉన్నాను. ఏం లేదు, మీరు ఎన్నిసార్లు చెప్పాను ఆడు మంచోడు కాదని. ఇల్లు పొలాలు ఇచ్చేసి ఎక్కడ ఉంటాం, ఎడ్డ బతుకుతాం. పైగా 10 లక్షల డబ్బు కూడా ఇవ్వాలంట. భగవంతుడా, మాకెందుకయ్యే ఇట్లాంటి కష్టాలు పెట్టావు? పిల్లలు, నన్ను క్షమించండి. ఈ పందాలు గాయటం నా బలహీనతగా మారిపోయింది. నా ఈ బలహీనతని అదునుగా చేసుకుని ఆ నీలారావు మన దగ్గర నుండి చాలా ఆస్తి నొక్కేశాడు. అయ్యో, మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి నాన్నగారు? మన క్వారీ ద్వారా సంపాదించిన మూలధనం ఎంత? మొత్తం 5 లక్షలు మాత్రమే ఉన్నాయరా రాజేష్. అమ్మా, వదిన, కోమలి, మీరు మాకు సహాయం చేయాలి. మీ బంగారాన్ని మాకిస్తే దాని మీద కాస్త లోనైనా తీసుకుని మొత్తం 10 లక్షల అప్పు తీర్చేద్దాం. రాజేష్ అన్నదే తడవుగా 3 ఆడవాళ్లు తమ బంగారాన్ని తెచ్చి ఇచ్చేస్తారు. నేను వీటిని అమ్మి డబ్బు తీసుకొస్తాను. నువ్వు క్వారీ మూలధనాన్ని బ్యాంకు నుంచి తీసుకురా. అలా రాజేష్, మోహన్ తన తండ్రి చేసిన 10 లక్షల రూపాయల అప్పు తీర్చేస్తారు. ఇంటిని, పొలాన్ని కూడా వారికి అప్పజెప్పేస్తారు. ఇక ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. చాలా చలిగా ఉంది. ఈ చలికి నేను చచ్చేలా ఉన్నాను. అమ్మా ఆగు, ఇక్కడే ఒక చిన్న గుడిసె వేద్దాం. గుడిసె ఎంత చలిని కాస్తుందండి. అయినా ఇప్పటికిప్పుడు గుడిసె నిర్మించడం కూడా అంత తేలికైన పని కాదు. అయినా నా వల్లే ఈ పరిస్థితి. ఇలా మిమ్మల్ని అందరినీ రోడ్డున పడేశాను. నన్ను దయచేసి క్షమించండి.
అయ్యో మామయ్య గారు, మీరు బాధపడకండి. ఏవండి, మీ కంటైనర్లలో ఒక దాన్ని మన నివాసంగా ఏర్పరచుకుందామండి. ఈ చలిలో ఇలా రోడ్డు మీద బ్రతకలేం కదా. సరిగ్గా చెప్పా కోమలి, నేను కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాను. ఒక కంటైనర్ని మనం ఇంటిగా మార్చుకుందాం. ఇప్పుడు మనం ఈ చలి నుంచి మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. మిగతా 2 కంటైనర్లని మనం నడుపుతూ కూలీల్ని మాన్పించి డబ్బు ఆదా చేద్దాం. మేము ఆ కంటైనర్లోనే బట్టలు కుడుతూ ఉంటాము. మళ్ళీ కొద్ది రోజుల్లోనే మనం పోయిందంతా తిరిగి సంపాదించుకునేందుకు ప్రయత్నిద్దాం. ఈసారి మీతో పాటు నేను మీ నాన్నగారు కూడా చేయగలుగుతాం. ఎలాగో మన క్వారీలో చాలా స్థలం ఖాళీగానే ఉందిగా, ఇక్కడ కూరగాయల మొక్కలేసి వాటిని ఊరూరా తిరిగి అమ్మితే బోల్ డబ్బు వచ్చుద్ది. పైగా మనం తినటానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా ఆ కుటుంబం అంతా కంటైనర్లో తమ నివాసాన్ని ఏర్పరచుకుంటారు. కంటైనర్లోనే ఒక చోట కోమలి, చాందిని బట్టలు కుడుతూ ఉంటారు. ఆ కంటైనర్లో వెంటిలేషన్ కోసం దానికి కిటికీలు, తలుపుల్ని ఏర్పరచుకుంటారు. ఆ కంటైనర్ ఇంటిలోనే ఆ కుటుంబం అంతా ఎంతగానో కష్టపడి వారికి వారే బోలెడంత డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అలా కొద్ది రోజుల్లోనే వాళ్ళంతా కోల్పోయిన తమ ఇంటిని, పొలాన్ని తిరిగి కొనుక్కోగలుగుతారు. ఏదైతేనే ఈ కంటైనర్లోనే ఉంటూ మనం ఎంతగానో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇంకెంతో నేర్చుకున్నాం. ఏది జరిగినా మన మంచి కోసం జరిగిందంటారు. ఆ కంటైనర్లో ఉండడానికి కొద్దిగా చిన్నతనం అనిపించినా కూడా నా కోడలు కూడా ఈ విజయంలో ఎంతగానో సహాయపడ్డారు. మళ్ళీ మనం మన ఇంటికి తిరిగి వచ్చేసాం. ఈసారి పందాలంటూ మీరు బయటికి వెళ్ళారనుకోండి, నాలో ఇంకో సూర్యకాంతం చూస్తారు, జాగ్రత్త. అమ్మో వద్దు కాంతం, నీలో సినిమా సూర్యకాంతాన్ని నేను చూడాలనుకోవటం లేదులే గాని ఇంకోసారి పందాలంటూ బయటికెళ్తే నువ్వే నా కాళ్ళు ఎరగొట్టు. రామారావు అలా అనేసరికి ఆ కుటుంబంలోని వాళ్ళంతా నవ్వుకుంటారు. మళ్ళీ ఎప్పట్లాగే తిరిగి తమ ఆనందకర జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రామాపురం అనే ఓ అందమైన పల్లెటూళ్ళలో రామారావు గారి కుటుంబం నివసించేది. ఆ కుటుంబం వాళ్ళు సూర్యకాంతం హోటల్ అనే పేరుతో ఊళ్ళోనే అతిపెద్ద హోటల్ని నడుపుతూ ఉండేవారు. ఒకనాడు, ఏంటి నాన్న, మన హోటల్కి ఎబ్బెట్టుగా సూర్యకాంతం అని అమ్మ పేరు పెట్టారు. స్టైల్గా ఇప్పుడు రకరకాల పేర్లు వస్తున్నాయి. కొత్త ఫ్లెక్సీలో పేరు మార్పించమంటారా? అలా అంటావేంట్రా మోహను, నీకు తెలుసుగా నేనింతకు ముందు ఎన్నో హోటళ్లు పెట్టాను. ఒకటి నా పేరు మీద, ఇంకోటి నీ పేరు మీద, ఇంకోటి తమ్ముడు రాజేష్ పేరు మీద. ఇలా పెట్టావా? కానీ ప్రతిసారి మనం ఓటమిని చవి చూసాం. కానీ మొదటిసారి మీ అమ్మ పేరు పెట్టేసరికి అదృష్టం కలిసొచ్చి మనం ఈరోజిట్టా ఉన్నాం. అది నిజమేనన్నా. కానీ కొత్త తరానికి తగ్గట్టుగా కొత్త పేరు మార్చుదాం అనుకున్నాను. కానీ కలిసొచ్చిన పేరు మార్చడం ఎందుకులే అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో మోహన్ భార్య చాందిని వచ్చి ఇలా అంటుంది. ఎప్పుడు మీ అమ్మగారి పేరేనా? హోటల్కి నా పేరు మార్చిండని ఎన్నిసార్లు చెప్పాను. ఎప్పుడు నా గోల పట్టించుకునే లేదు. ఈరోజు అడిగినట్టే అడిగి అలా వచ్చేస్తారేంటండి? గట్టిగా మాట్లాడాల్సింది. చాందిని పేరే హోటల్కి పెడదామని అనాల్సింది కదా. నాన్నగారు చెప్పారుగా చాందిని, అమ్మ పేరు పెట్టాకే మనకి కలిసొచ్చింది. ఏమో, ఎవరు చూశారు? నా పేరు పెడితే ఈ దేశమంతా మన హోటల్ బ్రాంచీలు తెరుస్తారేమో. ఆశకి హద్దుండాలి చాందిని. సరే, నాకు టైం అవుతుంది. అక్కడ రాజేష్ ఒక్కడే అయిపోయాడు, నేను వెళ్ళొస్తాను. ఎవరి పేరుంటే ఏంటి, వచ్చే లాభాలందరం సమానంగా పంచుకుంటున్నాంగా. అలా అంటూ మోహన్ హోటల్కి బయలుదేరతాడు. చాందిని మూతి ముడుచుకుంటూ తన తోటి కోడలు కోమలి దగ్గరికి వెళ్తుంది. చూసావా కోమలి, కష్టపడి వంటే మనం చేస్తున్నాం. ఆవిడ వెళ్ళి కాసేపు క్యాష్ కౌంటర్లో కూర్చొని డబ్బులు అందుకుంటుంది. అంతేకాని హోటల్కి మాత్రం ఆమె పేరే ఉంటుంది. పోనీలే అక్క, ఆవిడ పెద్ద ఆవిడ కదా, పైగా ఆమె పేరు కలిసొచ్చిందంట. అలా ఉంటే మనకేంటి నష్టం? తన తోటి కోడలు కూడా అలాగే అనేసరికి ఇక చాందిని మౌనంగా ఉంటుంది. కానీ ఆమె మనసులో తన పేరు కాకుండా ఆమె అత్త పేరుతో హోటల్ నడపటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇలా ఉండగా ఒకనాడు, ఓసాయ్ కోమలే, నా చెప్పులు తెగిపోయినాయి, వెళ్ళి కొత్త చెప్పులు తీసుకొనిరా. చాందిని, నువ్వు కూడా నీ చెల్లెలికి తోడెళ్ళు. అట్టాగే ఈ తెగిపోయిన చెప్పులు కూడా కుట్టించుకొని తీసుకొని రండి అంటూ సూర్యకాంతం కోమలి ఇంకా చాందినిని బయటకు పంపిస్తుంది. చూసావా కోమలి, ఆవిడికి ఎంత తలపొగరో. ఆమె చెప్పులు కుట్టించడానికి మనం వెళ్ళాలంట. ఏం చేస్తావక్క, పెద్దవాళ్ళు చెప్పిన మాట వెనక తప్పదు కదా. అదంతా పక్కన పెట్టు. అక్కడ చూడు, ఆ బామ్మ ఎంత నీరసంగా కనిపిస్తుందో. ఆమెకి తినడానికి ఏదైనా కొనిద్దాం. ఆమె పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కదా, మంచి బట్టల్ని కూడా కొనిద్దాం.
అలా మాట్లాడుకుంటూ చాందిని కోమలి ఆ ముసలమ్మకు భోజనాన్ని బట్టల్ని ఇస్తారు. ఎంతో మంది ఇదే దారినొచ్చి పోతున్నారు కానీ నన్నెవరూ పట్టించుకోలేదు. మీరు నేను కట్టుకోవడానికి బట్టలిచ్చారు, కడుపు నిండా తినడానికి రుచికరమైన భోజనం ఇచ్చారు. దాహంగా ఉన్న నాకు నీటినిచ్చి ఎంతో మేలు చేశారు. కాబట్టి మీ ఇద్దరికి 2 వరాలిస్తున్నాను. మీకేం కావాలో మనసులోనే కోరుకోండి అని చెప్పి ఆ ముసలమ్మ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. చూసావా కోమలి, బామ్మ మాయమైపోయింది. అవునక్కా, మన వరాలేవో మన మనసులో కోరుకుందాం. అవి నిజంగా నిజమవుతాయో లేదో చూద్దాం. సరే అంటూ వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ కోరికల్ని మనసులో కోరుకుంటారు. దేవుడా, నేను మా ఆయన ఆ రాక్షసు నుండి విడిపోయి హాయిగా చాందిని హోటల్ని పెట్టుకోవాలి. దేవుడా, నేనెప్పుడు కష్టంలో ఉన్నా నువ్వు నన్నొచ్చి రక్షించాలి. ఇలా కోరుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇల్లు చేరుకునేసరికి రామారావు మోహన్ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పాను నాన్నగారు, మీరేం చేసినా నాకు చెప్పి చెయ్యాలి అని. నాకు తెలియకుండానే చపాతీపై 5 రూపాయలు పెంచారు. అలా ఊరికే రేట్లు పెంచేస్తే మన బిజినెస్ ఏమైపోతుంది? ఒరేయ్, నా వ్యాపారం నా ఇష్టం. ఎన్నోసార్లు చెప్పాను నేను చపాతీ చాలా చౌకగా అమ్ముతున్నాను అని. మీరెప్పటికీ పట్టించుకోవటం లేదు, అందుకే ఇట్ట చేశాను. అది చాలా తప్పు పని నాన్న. మీరు చేసిన ఈ ఒక్క పని మన వ్యాపారం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అన్నయ్య, అయిపోయిందేదో అయిపోయింది, దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయ్. అలా ఎలా వదిలేస్తాన్రా? కష్టపడుతుంది మనం, పెత్తనమేమో వీలదా? నువ్వలా అనబాకరా పెద్దాడా. కష్టపడినంతకాలం మేం కూడా చాలానే కష్టపడ్డాం. ఈరోజు సూర్యకాంత హోటల్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాం. అయినా మిమ్మల్ని ఎవర్రా ఈ హోటల్ని పట్టుకుని వేలపడమన్నారు? బాగానే చదివించాంగా మిమ్మల్ని. ఉద్యోగాలు చేసుకుంటే మీకు ఈ పాటలన్నీ ఎందుకు? పోనీలేండి అత్తమ్మా, వదిలేయండి. జరగాల్సిందంతా జరిగిపోయింది. రేపొద్దున మన వ్యాపారాన్ని ఎలా ముందుకొని తీసుకుని వెళ్లాలో ఆలోచిద్దాం. ఎలా వదిలేస్తాం కోమలి? ఈ దెబ్బతో చాలా మంది మన దుకాణం గడప కూడా ఎక్కడ మానేస్తారు. అయినా అత్తయ్య మావయ్య సొంత పిల్లలని కూడా చూడకుండా ఎలా దెప్పి పొడుస్తున్నారో చూడు. చాందిని, నువ్వు చెప్పిందే ముమ్మాటికి నిజం. వీళ్ళు మనల్ని వాడుకొని పేరు సంపాదిద్దామనుకుంటున్నారు. రే రాజేష్, ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకో. నా కళ్ళైతే తెరుచుకున్నాయి. ఇకపై నేను ఇక్కడ ఉండబోను. నేను నా భార్య కలిసి ఇంకో దుకాణం పెట్టుకుంటా అనుకుంటూ ఇంటిలోని తమ సామాన్లన్నీ తీసుకుని మోహన్ చాందిని వెళ్ళిపోతారు. నాన్నా, అమ్మా, మీరు వాడు వెళ్ళిపోతానంటే బ్రతిమిలాడాల్సింది పోయి ఇలా ప్రవర్తిస్తారేంటమ్మా? ఎన్ననుకున్నా మనమంతా ఒక కుటుంబం కదా. సర్లేరా, వాడెన్నాళ్ళు బయటుంటాడో ఉండనివ్వు. ఎప్పటికైనా ఆడు మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. సరే కాంతం, మన బీరువాలో 50,000 ఉంటుంది, అది చిన్నోడికివ్వు. మీ అమ్మ ఇచ్చిన డబ్బు తీసుకెళ్ళి షాపుకి అద్దెగట్టేరా. సరేనండి. అలా వెళ్ళిన కాంతం ఉత్త చేతులతోనే తిరిగొస్తుంది. బీరువా అంతా ఖాళీగా ఉందండి. పెద్దాడు మన బీరువాని ఖాళీ చేసేసినట్టున్నాడు. వాడిలో ఇలాంటి దుర్బుద్ధి ఎప్పటినుంచి పుట్టుకొచ్చిందో ఏమో. దుర్బుద్ధి ఎలా అవుతుంది నాన్న? మన ఉన్నతికి అన్నయ్య కూడా చాలా కష్టపడ్డాడు. అన్నయ్యకి ఆ డబ్బు మీద అధికారం ఉంది. ఇలాంటి నీతులు బాగానే చెప్తావు గాని అర్జెంటుగా ఓనర్కి షాపు రెంట్ కట్టాలి. దాని సంగతి చూడు. వెంటనే ఆ కుటుంబం అంతా షాపుకెళ్లి రకరకాల వంటలు చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉంచుతారు. ఇదేంటండి, ఒక్కరు కూడా హోటల్కి రావడమే లేదు. ఇందాక ఇంటి నుండి వస్తున్నప్పుడు చూశానత్తమ్మా, బావగారు అక్క టిఫిన్ సెంటర్ని తెరిచారు. మన కస్టమర్స్ అంతా అక్కడే ఉన్నారు. ఇలా అయితే మనం అద్దెట కడతాం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఓనర్ కృష్ణ వస్తున్నాడు. ఇంతలో ఓనర్ కృష్ణ అక్కడికి వస్తాడు. ఏంటి, ఈ నెల రెంట్ ఇంకా కట్టలేదు? సరే, ఓ 4 పూరీలు ఇవ్వండి. ఇప్పుడే ఎత్తాం బాబు, కూర్చోండి. అత్తమ్మా, షాప్లో పూర్తిగా నూనె నిండుకుంది. ఇప్పుడు పూరీలు ఎలా వేగుతాయి? ఏదో ఒకటి చేసి అర్జెంటుగా పూరీలు తీసుకొనిరా. నువ్వే నన్ను కాపాడు భగవంతుడా అంటూ నీళ్లు కళాయిలో వేసి పూరీలు వేపటం మొదలు పెడుతుంది. అద్భుతంగా నీళ్లల్లో వేపిన పూరీలు మామూలు పూరీల కంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. ఈ పూరీలు ఎలా చేశారు? అమృతంలా ఉన్నాయి. ఓ 10 పూరీలు పార్సిల్ చేసి ఇవ్వండి. అలా కృష్ణ అద్దడగటానికొచ్చి తిరిగి పూరీలు వారి దగ్గర కొనుక్కొని ఇంటికి వెళ్తాడు. ఆ ఊళ్ళో అందరికీ ఈ పూరీల గురించి చెప్పటం మొదలు పెడతాడు కృష్ణ. అందరూ వచ్చి వీరి దగ్గరే పూరీలు కొనుక్కుంటూ ఉంటారు.
ఎన్నాళ్ళు నా పేరు నా కష్టం వల్లనేమో మన కుటుంబం ఎంత డబ్బు గడించామన్న అహంకారంతో ఉండేదాన్ని. నువ్వే మాయ చేశావో ఏమో, భగవంతుడు నిన్ను కరుణించి నీటిలో పూరి లేయించినా కూడా ఈ ఊరోళ్ళంతొచ్చి కొనడం జరుగుతుంది. నాన్న రాజేషు, ఇకపై ఈ హోటల్కి కోమలి టిఫిన్ సెంటర్ అని పేరు పెట్టరా. అయ్యో అత్తమ్మ, హోటల్కి పేరు మార్చడం కాదు, ముందు మీ బుద్ధి మార్చుకోండి. మనందరం వెళ్ళి బావగారిని అక్కని కూడా ఈ ఇంటికి తీసుకొని రావాలి. కోమలి అనుకున్నట్లుగానే ఆ కుటుంబం వాళ్ళంతా వెళ్లి చాందినిని బ్రతిమిలాడి తిరిగి మళ్లీ ఇంటికి తీసుకొస్తారు. చాందిని ఇష్టప్రకారం ఆమె పేరు మీదనే చాందిని హోటల్ అని పేరు మార్చి వారి హోటల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.